హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ సీఈఓ 4వ భాగాన్ని వినేద్దాం. అప్పటికే ఇదంతా వింటున్న కీర్తి కళ్ళలో కన్నీళ్లు తనకి తెలియకుండానే కారుతురడం శ్రీ గమనించాడు. హో, సూపర్ అబ్బాయి. ఒక ఎంప్లాయ్ ఇబ్బంది గుర్తించి వెంటనే వాళ్ళకి ఏం చేయగలవో అది ఆలోచించి చేశావు. వెరీ గుడ్, ఐఆమ్ ఇంప్రెస్ అంటాడు మురుగన్. థ్యాంక్ యూ అంకుల్, బట్ ఈ ఆలోచన నాదే అయినా కారణం కీర్తిని. థ్యాంక్ యూ కీర్తి అన్నాడు అబ్బాయి. అయ్యో సార్, చేసిందంతా మీరు, నాకెందుకు సార్ థ్యాంక్ యూ అంది. ఇంకా చెప్పాలంటే నేనే మీకు థ్యాంక్ యూ చెప్పాలి. నా లేట్ కారణంగా అంటే నేను ఇబ్బంది పడడం చూసి మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే చాలా సంతోషంగా ఉంది అంటుంది కీర్తి. ఓకే, ఒకరికొకరం థ్యాంక్స్ చెప్పుకోవడాలు అయింది అంటే మనం ఇంకా ఇళ్ళకి బయలుదేరదాం అన్నాడు శ్రీ. ఓకే అంటూ అబ్బాయి లేచాడు. అలా ఆ రోజు ఆఫీస్లో సంతోషమైన ఒక న్యూస్ విని కీర్తి ఇంటికి చేరుకుంది. ఇంటికి వెళ్ళగానే ఇంట్లో అక్క బావ ఉండడం ఇంకా సంతోషాన్ని ఇచ్చింది. హాల్లో కూర్చున్న తన అక్కని చూసి అక్క అంటూ పరుగున వెళ్ళి గట్టిగా హత్తుకుంది. కీర్తి అంటూ కరుణ కూడా గట్టిగా హత్తుకుంది. హాయ్ బావగారు, బాగున్నారా అని పలకరించింది. బాగున్నాను కీర్తి, నువ్వెలా ఉన్నావు? ఆఫీస్ విశేషాలేంటి అని అడిగాడు సంతోష్. అవునే, ఏంటి ఈరోజు కూడా ఆఫీస్తో? నిన్న సర్ప్రైజ్ చేద్దామని వచ్చాం మేము అంటుంది. అది అక్క కూర్చో చెప్తాను అంటూ కూర్చోబెడుతూ అమ్మ నాన్న అని పిలుస్తుంది. నాన్న లేరే, బయటికి వెళ్ళారు అంటూ భాగ్య వస్తుంది కిచెన్లో నుంచి. అబ్బా, ఇప్పుడే వెళ్ళాలా? ఈరోజు నా సంతోషం అంతా ఇంత కాదమ్మా అంటూ ఉండగా కీర్తి ఏంటి అంత సంతోషం అని అడిగింది కరుణ. అక్క, నేను జాబ్లో జాయిన్ అయిన మొదటి రోజే లేటుగా వెళ్ళాను, అందుకు మా బాస్ బాగా తిట్టారని చెప్పాను కదా. అవును, ఆ రోజు ఆటోలు రావడం వల్ల లేట్ అయిందని చెప్పాను. సరే, అదే రోజు సాయంత్రం అభయ్ సారు శ్రీ సారు నేను ఆటో కోసం ఇబ్బంది పడడం చూశారట. దానికి ఇప్పుడు ఏమైందో అది చెప్పవే, సోదంతా చెప్తున్నావు అంటూ అరుస్తుంది భాగ్య. అమ్మ, డీటెయిల్గా చెప్తున్నాను, సోది చెప్పడం లేదు అంటూ కోపంగా చూస్తుంది కీర్తి. అమ్మ, నువ్వు సైలెంట్గా ఉండు అంటూ నువ్వు చెప్పవే అంటుంది కరుణ. నన్ను అలా చూసి ఇంకా మా ఆఫీస్లో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ వస్తారు కదా, అందుకే 5 బస్సులు మా కంపెనీ స్టాఫ్ కోసం వెంటనే అరేంజ్ చేశారమ్మా అని చెప్పింది కీర్తి. ఇందులో నీ ఘనకార్యం ఏముందని వెట్టకారంగా అడిగింది భాగ్య. అమ్మా, ఏ విషయమూ నీకు ముందు చెప్పనని ఏడుస్తూ ఉంటావుగా, ఎప్పుడు ఇందుకే ఈ వెటకారానికే చెప్పండి అంటుంది కీర్తి. అబ్బా, నిజంగానే మీరిద్దరు పోయిన జన్మలో టామ్ అండ్ జెర్రీ లాగా పుట్టుంటారే అంటుంది కరుణ. అత్తయ్య, మీకు అర్థం కాలేదా? ఇన్ని రోజులు ఆఫీస్కి స్టాఫ్ బస్సులు అంటూ ఏమీ లేదు, సడన్గా పెట్టించారు. అది కూడా మన కీర్తి ఇబ్బంది పడడం చూసి మిగిలిన వాళ్ళు కూడా ఇలాగే ఇబ్బంది పడతారు కదా అని ఆలోచించి ఇలా చేశారు. దానికి మెయిన్ రీజన్ కీర్తినే అన్నాడు సంతోష్. అబ్బా బావగారు, యు ఆర్ రియల్లీ జీనియస్ అంటూ చూసి నేర్చుకో, ఏ విషయం ఎలా అర్థం చేసుకోవాలో అని చెప్తూ మూతి తిప్పుకుంటూ అక్క ఫ్రెష్ అయి వస్తాను అని తన గదిలోకి వెళ్ళిపోతుంది కీర్తి. ఆఫీస్ నుంచి అభయ్, శ్రీ, మురుగన్ ముగ్గురు కలిసి అభయ్ ఇంటికే వెళ్తారు. ఆల్రెడీ అభయ్ ఇంట్లో చెప్పుంటాడు బస్సెస్ అరేంజ్ చేస్తున్నానని. కానీ మురుగన్ వచ్చి అభిరామ్ దగ్గర అభయ్ని పొగడ్తలతో ముంచేస్తుంటాడు. అభయ్ని మురుగన్ అలా పొగుడుతూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది అభిరామ్కి. అలా 2 రోజులు గడిచాయి. సోమవారం అందరూ స్టాఫ్ వాళ్ళు చెప్పిన స్టాపింగ్స్ దగ్గర ఎదురు చూసి కరెక్ట్ సమయానికి ఆఫీస్కి చేరుకున్నారు. అందరూ హ్యాపీ కంఫర్ట్గా ఆఫీస్కి చేరుకున్నారు. స్టాఫ్ అంతా పర్సనల్గా థ్యాంక్ యూ చెప్పారు అభయ్కి. కీర్తిని పిలిచాడు అభయ్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమింగ్. సార్ పిలిచారట? ఇది ప్రాజెక్ట్ ఫైల్, నెక్స్ట్ మండేకి మన టెండర్ వేయాలి. హాఫ్ అయింది, ఇంకా హాఫ్ పెండింగ్ ఉంది. మురుగన్ అంకుల్ దగ్గర ఎలా చేయాలని పూర్తిగా నేర్చుకో. అండ్ ఈరోజు సోమవారం, గురువారానికి నువ్వు నాకు ఫైల్ కంప్లీట్ చేసి ఇవ్వాలి. ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఆ రోజే చూస్తాను అని చెప్పాడు అభయ్. ఓకే సార్ అని ఫైల్ తీసుకుని వెళ్తుంటే కీర్తినే చూస్తున్నాడు అభయ్. పొడవాటి వెంట్రుకలు నీట్గా మడిచి జడ వేసుకునుంది. కీర్తి నడుస్తూ ఉంటే ఆ జడ అటు ఇటు తిరుగుతుంది. ఆ జడ వయ్యారాన్ని చూసి అభయ్ అలాగే చూస్తూ ఉండిపోయాడు. కీర్తి డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి సమయంలో అభయ్ని చూసింది. కానీ అభయ్ మాత్రం కీర్తినే చూస్తున్నాడు. కీర్తి చూస్తుంది కూడా అభయ్ గమనించుకోవడం లేదు. ఏంటి నా ఇలా చూస్తున్నాడు అంటూ మనసులో అనుకుంటూ తన ఛాంబర్కి వెళ్ళిపోయింది. ఇంతలో అభయ్కి తన అమ్మ నుంచి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఏంటా అని ఓపెన్ చేసి చూస్తే ఒక అమ్మాయి ఫోటో ఉంటుంది అందులో. చూస్తాడా లేదా అని ఆన్లైన్లోనే ఉన్న అభయ్ వాళ్ళ అమ్మ సత్యవతి బ్లూ కలర్ మార్క్స్ పడగానే చూశాడు అని వెంటనే కాల్ చేస్తున్న అభయ్కి. కాల్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అంటాడు.
నేను కాదు అభి, నువ్వే చెప్పాలి. అమ్మాయి ఎలా ఉంది అని. ఆ అమ్మాయి ఫోటో ఎందుకు పెట్టావు ఇప్పుడు? ఇంతకీ ఎవరి అమ్మాయి? చెప్తాను, నువ్వు చెప్పు ఎలా ఉంది అని. "హ్మ్, చూసేకి ఓకే, బాగానే ఉంది." బాగానే ఉందా? అదేంట్రా అంత తెల్లగా ఉంటేను? మా తెల్లగా ఉంటే సరిపోతుందా? కొంచెం అయినా మొహంలో కలలేదు, ఏమీ లేదు. అవునా అంటూ ఒకసారి ఆ అమ్మాయి ఫోటోని చూస్తూ వీడు చెప్పింది నిజమే అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం, రే ఒకసారి చూడరా, పెళ్ళి అవ్వగానే కళ వచ్చేస్తుంది అంటుంది. పెళ్ళి అవ్వగానే వచ్చేస్తుందా అంటే ఈ పిల్లని నాకు కట్టపెడదామని అనుకుంటున్నావా అని అడిగాడు అబ్బాయి. అది కాదు కన్నా. మా ప్లీజ్, ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఈ పెళ్ళి గిల్లి అనే ప్రస్తావన నా దగ్గరకు తీసుకొని రావద్దని? అలా అంటే ఎలా అభి? మా నీకు ఇప్పుడే చెప్తున్నాను విను. నేను ఒక్కడే కొడుకు కాదు మీకు, అక్షయ్ కూడా ఉన్నాడు. వాడు లైఫ్లో సెటిల్ అయ్యాక వాడికి పెళ్లి చేసి నీ ముద్దు ముచ్చట్లన్నీ వారితోనే నెరవేర్చుకొని నా జీవితంలో ఆ గడియలు దాటిపోయాయి, అది నేను గుర్తిస్తాను. మీరు గుర్తిస్తే మంచిది అని కోపంగా కాల్ కట్ చేస్తాడు అభయ్. సత్యవతి ఇంట్లో బాధపడుతూ పూజ గది వైపుకు వెళ్ళింది. కాంతమ్మ ఇంట్లో పని మనిషి, కానీ ఇంట్లో ఒక మనిషిలా కలిసిపోతుంది. అభయ్ని ఒంటరిగా మేనేజ్ చేసిన సత్యవతి అక్షయ్ పుట్టాక ఇద్దరు పిల్లల్ని చూసుకోలేకపోయింది. అందుకే కాంతమ్మని పిల్లలు చూసుకోవడానికి పనిలో చేర్చుకున్నారు. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటుంది. తనకంటూ ఎవరూ లేరు. ఉన్న ఒక్కగానో కొడుకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు వైరల్ ఫీవర్ వచ్చి చనిపోయాడు. అందుకే అభయ్ అక్షయ్ని ప్రాణంగా చూసుకుంది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక ఇల్లు వదిలి వెళ్ళలేక ఇంట్లో వాళ్ళు తనని పంపించలేక ఇంటి పని చేసుకుంటూ ఇక్కడే ఉండిపోమన్నారు. సత్యవతి బాధగా ఉండేది గమనించిన కాంతమ్మ వెనకాలే వెళ్ళి పూజ గది బయట కూర్చుంటుంది. అమ్మగారు. సత్యవతి ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థిస్తుంది. అబ్బాయి మనసు మారి తను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి తను బ్రతికి లేదు అని నిజాన్ని జీర్ణించుకొని తనకి మరో అమ్మాయి నచ్చేలా చేయి దేవుడా అని కోరుకుంటుంది. పూజ ముగించాక కళ్ళు తెరిచి, చెప్పు కాంతమ్మ. ఏంటమ్మా అలా దిగులుగా పూజ గదిలో కూర్చున్నారు? ఆ దేవుణ్ణి నేను కోరుకునేది ఇంకేముంటుంది కాంతమ్మ? ఆ అబ్బాయి బాబు గురించా అమ్మా? అంతే కదా. ఏమైంది అమ్మగారు? ఏముంది కాంతమ్మ అంటూ పైకి లేస్తూ మాట్లాడుకుంటూ సోఫాలోకి వెళ్ళి కూర్చున్నారు. అంతలోపే బయట నుంచి వస్తుంటాడు అభిరామ్. ఇద్దరూ ఏదో సీరియస్గా మాట్లాడుకుంటున్నారని సోఫాలో కూర్చున్నాడు. సత్యవతి సైలెన్స్ని చూసి తన మొహం చూసి, మళ్ళీ అబ్బాయిని పెళ్లి చేసుకోమని అడిగావా? ఆ మాట వినగానే వెంటనే అభిరామ్ని గట్టిగా హత్తుకుని ఏడ్చేస్తుంది సత్యవతి. అక్కడి నుంచి కాంతమ్మ వెళ్ళిపోతుంది. అంతలోని సత్యవతి బాధ అర్థమైంది అభిరామ్కి. సత్య, నీకు తెలుసు కదా అభికి కొంచెం సమయం ఇద్దామని. ఆ దేవుడు ఒక అమ్మాయిని వాడి జీవితంలో నుంచి తప్పించాడు అంటే ఇంకో అమ్మాయికి జీవితంలో మన అభి రాసి పెట్టుంటాడు. ఆ ఆశ మీకు ఉందేమో కానీ నాకు కొంచెం కూడా పోతుందండి అంటూ ఏడుస్తుంది సత్యవతి. ఇక్కడ అభయ్కి పెళ్ళి అనే మాట రాగానే అభయ్ చాలా డిస్టర్బ్ అయ్యాడు. మళ్ళీ తన ఆలోచనలతో కన్నీళ్ళ పర్యంతమయ్యాడు. అభయ్ బాధ ఇప్పటిది కాదు. అభయ్కి 18 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఈ బాధ మోస్తున్నాడు. అప్పటి నుంచి ఈ కన్నీళ్ళు ఆగడం లేదు. తన జ్ఞాపకాల నుంచి పడలేకపోతున్నాడు కూడా. తన జ్ఞాపకాలు ఒక్కసారిగా కళ్ళ ముందు మెదలాడే సమయానికి కరెక్ట్గా అభయ్కి ఇంకేదో గుర్తుకొచ్చి వెంటనే చైర్లో వెనక్కి పడుకుని కళ్ళు మూసుకుని అభయ్కి టక్కని లేచి నిలబడ్డాడు. ఒక్కసారిగా ఆలోచనతో డిస్టర్బ్ అయ్యాడు. ఏంటిది అని టెన్షన్ అయ్యాడు. చెమటలు కారుతున్నాయి. నో 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 అనుకుంటూ ఉన్నాడు. ఇంతలోపే కీర్తి ఫైల్ చూపించే పని ఉందని అభయ్ గదికి వచ్చింది. అభయ్ని చూస్తే చాలా టెన్షన్గా ఉన్నట్లు అనిపించాడు. అంతేకాకుండా చెమటలతో బాడీ తడుస్తుంది. సార్ అంటూ డోర్ దగ్గర నుంచి పిలిచింది కీర్తి. కానీ అభయ్ పలకడం లేదు. మళ్ళీ సార్ అని పిలిచింది. అభయ్ చూశాడు. ఆ పిలుపుకి కీర్తి వైపే చూస్తున్నాడు. మళ్ళీ గత ముందు కీర్తి ఏదో ఆలోచనతో మైండ్ పగిలిపోతుంది. నో అంటూ గట్టిగా అరిచేస్తాడు అభయ్. ఆ అరుపుకి ఒక్కసారిగా కీర్తి ఉలిక్కిపడి 2 అడుగులు వెనక్కి వేసింది. డోర్ ఓపెన్లో ఉండడం వలన అభయ్ అరుపు ఆ ఫ్లోర్ స్టాఫ్ అందరికీ వినిపించింది. సార్ ఎందుకు ఇలా అరిచారని అందరూ అభయ్ గది వైపుకు చూస్తే అక్కడ కీర్తి ఉంది. ఈ కీర్తి మళ్ళీ ఏదో ఒకటి చేస్తుంటుందని కొంతమంది స్టాఫ్ అనుకుంటున్నారు. ఇంతలోపే శ్రీ, మురుగన్ ఇద్దరు పరుగులు తీస్తూ కంగారుగా వచ్చేసరికి కీర్తి ఏమో భయపడుతూ అభయ్నే చూస్తుంది. అభయ్ టెన్షన్గా కనిపించాడు. శ్రీ, ఏమైంది కీర్తి అంటూ లోపలికి వెళ్ళాడు. కానీ కీర్తి కూడా తెలియదు కదా అభయ్కి ఏముందని అలా చూస్తూ ఉండిపోయింది. మురుగన్ కీర్తిని కదిలిస్తూ, అమ్మ కీర్తి ఏమైంది అని అడిగాడు. అప్పుడే ఈ లోకంలోకి వచ్చింది కీర్తి. ఆ షాక్తో కలిగిన భయంలో నుంచి, సార్ నాకేం తెలియదు సార్ అని అంటుండగా, రే అభి ఏమైందిరా అని అడిగాడు శ్రీ.
అబ్బాయి అసలు తల పైకెత్తి కూడా చూడకుండా ముందు తనని వెళ్ళిపోమని చెప్పు అన్నాడు. అది కాదురా, వెళ్ళిపోమ్మను అని గట్టిగా అరిచాడు. కీర్తి, నువ్వు నీ ఛాంబర్కి వెళ్ళు అన్నాడు శ్రీ. ఓకే సార్ అన్నట్లు తలూపి కీర్తి తన ఛాంబర్కి వెళ్ళి కుర్చీలో కూర్చుని తల పట్టుకుంది, ఏం అర్థం కాకుండా. కీర్తికి ఏం అర్థం కావడం లేదు. అసలు నేనేం చేశాను? నేను వెళ్ళే లోపలే ఒకలా ఉన్నారు. జస్ట్ సార్ అని పిలిచాను, అందుకే ఆయన అంతలా రియాక్ట్ అవ్వాలా? నన్ను అంతగా అసహించుకోవడానికి నేనేం చేశాను? అందరూ నా గురించి ఏమనుకుంటారు? ఛీ, ఏంటో ఈ మనిషి ఇలా ప్రవర్తిస్తున్నాడు, చిరాగ్గా ఉంది నాకు అనుకుంటూ ఆలోచనలో ఉంటుంది కీర్తి. అభి కూర్చో అంటూ అబ్బాయిని కూర్చోబెడతాడు శ్రీ. మురుగన్ లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేస్తాడు. అబ్బాయి చాలా టెన్షన్గా అనిపిస్తాడు. ఎందుకురా ఎంత టెన్షన్ పడుతున్నావు అంటూ అడిగాడు శ్రీ. అభి, కీర్తి ఏమైనా తప్పు చేసిందా? కీర్తి పేరు వినగానే చెవులు గట్టిగా మూసుకుంటూ, వద్దు, తన పేరు నా ముందు ఎత్తకండి ప్లీజ్ అన్నాడు అబ్బాయి. అబ్బాయి ప్రవర్తన చూసి ఇద్దరు కన్ఫ్యూజ్ అవుతూ ఒకరినొకరు చూసుకుంటున్నారు. సరే అబ్బి, ఎత్తం, నువ్వు కూల్ అవ్వు, ముందు ఇదిగో ఈ నీళ్ళు తాగు అన్నాడు శ్రీ. నీళ్ళు తీసుకుని ఫాస్ట్గా కొని తాగేసి వెళ్ళి తన రూమ్లోని ఉన్న బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. ఏమైంది, ఎందుకు కీర్తి పేరు వినగానే ఇలా రియాక్ట్ అయ్యాడు అబ్బాయి అన్నాడు మురుగన్. అదే నాకు తెలియడం లేదు అంకుల్ అన్నాడు శ్రీ. సరే శ్రీ, నువ్వు చూసుకో, నువ్వు ఒంటరిగా మాట్లాడితే ఏమైనా సమాధానం చెప్తాడేమో, నేను వెళ్తాను అన్నాడు మురుగన్. ఓకే అంకుల్. మురుగన్ వెళ్ళిపోతాడు. శ్రీ అక్కడే చైర్లో కూర్చొని అభి వస్తాడేమో అని చూస్తూ ఉంటాడు. అభి వచ్చి చైర్లో కూర్చుంటాడు. కొంచెంసేపు శ్రీ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. అలా ఒక 10 నిమిషాలు సైలెన్స్ తర్వాత, అభి ఏమైంది నీకు, ఎందుకంత గట్టిగా అరిచావు అని అడిగాడు శ్రీ. అభి తల పైకెత్తి చూశాడు. రే అభి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు అని అంటూ దగ్గరికి వెళ్ళాడు శ్రీ. శ్రీ వెళ్ళగానే గట్టిగా హత్తుకొని ఏడుస్తున్నాడు అభి. ఓకే, నీకు అమ్ము గుర్తుకొచ్చిందని నాకు అర్థమైంది అని మనసులో అనుకుంటూ, ఇట్స్ ఓకే అభి, ప్లీజ్ కామ్ డౌన్ అంటాడు అభి. అమ్ము అంటూ ఏడుస్తాడు అభి. అమ్ము నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు అభి, నీ చుట్టూ ఉంటుంది, నీ మనసులో ఉంటుంది, నీ ఆలోచనలో, నీ శ్వాసలో ఎప్పుడు తన బ్రతికే ఉంటుంది. ప్లీజ్ అభి, తన జ్ఞాపకాలు నిన్ను వదిలి వెళ్ళవని నాకు తెలుసు, కానీ బయటకు రా అని అంటుంటే, కీర్తి అంటాడు అభి. కీర్తి ఏంటి అని శ్రీకి అర్థం కాలేదు. అభిని దూరం జరిపి ముందు కూర్చో అని కూర్చోబెట్టి అభి దగ్గరగా ఇంకో చైర్ లాక్కుంటూ, ఇప్పుడు చెప్పు, ఏంటి కీర్తితో నీకున్న సమస్య అని అడిగాడు శ్రీ నేరుగా. అభి శ్రీ వైపే చూస్తూ, నువ్వు కీర్తిని బాగా గమనించావంటే తనలో నీకు అమ్ము పోలికలు కనిపించడం మొదలవుతుంది అన్నాడు అభి. వాట్, అర్థం కావడం లేదు అన్నాడు శ్రీ. కీర్తి జడ చూసావా, ఎంత పొడవుగా మందంగా నల్లగా ఉందో, అది అచ్చు మన అమ్ము జడలాగని అంటూ కీర్తిని ఇంకోవైపు అమ్ముని గుర్తు చేసుకుంటుంటే అభి పెదవులపైన ఒక చిన్న చిరునవ్వు ఇలా వచ్చి అలా మాయమైంది. కళ్ళలో ఏదో తెలియని సంతోషం ఒక మెరుపొచ్చి వెళ్ళింది. మనసులో ఏదో నెమ్మది దొరికింది అభికి. అది శ్రీ గమనించాడు. అంతేకాదు, శ్రీ, అమ్ముకి తన ఎడం భుజం మీద ఒక పుట్టుమచ్చ పెద్దదిగా ఉంటుంది, అది నీకు తెలుసా? నువ్వు చూసి అమ్ముని ఏడ్పించావు ఒకసారి, గుర్తుందా నీకు? అవునభి, గుర్తుంది. అదేలా పుట్టుమచ్చ కీర్తి భుజం మీద ఈరోజు నేను చూశాను. అభి అమ్ము పోలికలు కీర్తిలో చూస్తున్నాడు అని చెప్తుంటే అభిలో కలిగే సంతోషం శ్రీ చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. శ్రీ, అమ్ము పోలికతో కీర్తి, నేను అది భరించలేకపోతున్నాను. అభి అలా అనగానే ఆలోచనలో ఉన్న శ్రీ షాక్ అవుతాడు అభి మాటలకి. ఏంట్రా నువ్వనేది అని అడిగాడు శ్రీ. అవును, నా అమ్ము పోలికలతో ఇంకో అమ్మాయి, అది నేను చూడలేకపోతున్నాను. కీర్తి ఇంకా ఈ ఆఫీస్లో పనిచేయడానికి వీల్లేదు అన్నాడు. నా ముందు కనిపించకూడదు, నా అమ్ములాగా ఇంకొకరిని నేను చూడలేను అంటూ కోపంగా అన్నాడు అభి. శ్రీ కూడా కోపంగా చైర్లో నుంచి లేస్తూ, పిచ్చిగాని పట్టలేదు కదా నీకు అభి, ఏం మాట్లాడుతున్నావు, అర్థమైందా నీకు? రిజైన్ చేయమని చెప్పాలా కీర్తిని? ఏ కారణంతో? నువ్వు మా అభి ప్రేమించిన తన అమ్ములాగా ఉన్నావంట, అలా నేను చూడలేకపోతున్నాడు, అందుకే నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపో అని చెప్పాలా? అలా చెప్తే కీర్తినే కాదు, ఏ స్టాఫ్ కూడా ఒప్పుకోరు. నువ్వు కీర్తిని చూడలేకపోతే ఇంకో డిపార్ట్మెంట్కి మార్చు, అంతేకాని ఇలా జాబ్లో చేరి ఒక వారం కూడా కాకుండా జాబ్లో నుంచి తీసేయాలని అనుకోవడం మంచిది కాదు అభి అన్నాడు శ్రీ మాటలు అంతా వింటున్న అభి ఏం మాట్లాడకుండా సైలెంట్ అయ్యాడు. చూడు అభి, కీర్తిని డిస్మిస్ చేసే ఆలోచన మానుకో. కీర్తిని అమ్ముతో పోల్చుకోవడం వల్ల నీకు అలా అనిపిస్తుంది. జడ పొడుగ్గా పుట్టుమచ్చ ఒకే ప్లేస్లో ఉన్నంత మాత్రాన కీర్తి అమ్ము అయిపోదు. ఆ కారణంతో కీర్తిని డిస్మిస్ చేయడం కరెక్ట్ కాదు. సో ప్లీజ్, ఆ ఆలోచనల నుంచి బయటకు వస్తే నీకే మంచిది. నేను వెళ్తున్నాను, నాకు కొంచెం పని ఉంది, నువ్వు ఆలోచించుకో అని చెప్పి శ్రీ వెళ్ళిపోతాడు. అభి తల వెనక్కి వాల్చి తన చైర్లో కళ్ళు మూసుకొని పడుకుంటాడు.
శ్రీ నేరుగా కీర్తి ఉన్న ఛాంబర్కి వెళ్తాడు. డోర్ ఓపెన్ చేయగానే మురుగన్, కీర్తి ఏదో పనిలో ఉండేవాళ్ళు డోర్ వైపు చూస్తారు. అభికి ఏమైంది శ్రీ అని అడిగాడు మురుగన్. కీర్తి కూడా ఏం చెప్తారా అని చూస్తూ ఉంటుంది శ్రీని. ఏం లేదంకుల్, వాడికి అమ్ము గుర్తుకొచ్చినట్టుంది అంటాడు శ్రీ. అమ్మునా? ఇప్పుడెందుకు గుర్తుకొచ్చింది? తెలియదు అంకుల్ అంటూ, సారీ కీర్తి, వాడు నిన్న అలా అనవసరంగా అరిచాడు, వాడి తరపున నేను క్షమించమని అడుగుతున్నాను అంటాడు శ్రీ. అయ్యో, అంత పెద్ద మాట ఎందుకులేండి సార్, ఇప్పుడు ఎలా ఉన్నారా అబ్బాయి సారు, ఓకేనా అని అడిగింది. ఇప్పుడు ఓకే. తప్పుగా అనుకోను అంటే ఒక ప్రశ్న సార్, అడగచ్చా? అంటూ చిన్న చిరునవ్వు నవ్వి, నువ్వేం అడగాలనుకుంటున్నావు నాకు తెలుసు కీర్తి, అమ్ము ఎవరనే కదా. అవును సార్, కరెక్ట్గా గెస్ట్ చేశారు. ఇప్పుడు అది చెప్పలేను కీర్తి, కానీ సమయం వస్తే తెలుస్తుందిలే. అంకుల్, అభి ఇప్పుడు ఓకేనే, మీరు అభి గురించి ఆలోచిస్తారని చెప్పడానికే వచ్చాను. మీరు ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా పని చూసుకోండి ప్రశాంతంగా అన్నాడు శ్రీ నవ్వుతూ. ఓకే శ్రీ అన్నాడు మురుగన్. ఇద్దరు పనిలో పడ్డారు. కీర్తి భుజం మీద అభి చెప్పిన పుట్టుమచ్చ చూడాలని శ్రీకి అనిపించింది. వాటర్ బాటిల్ కీర్తి వెనకగా ఉన్న చిన్న టేబుల్ మీద కనిపించింది. అలా వాటర్ బాటిల్ కోసం వెళ్ళి కీర్తి భుజం మీద చూశాడు. స్పష్టంగా అదే పెద్దదిగా కనిపిస్తుంది ఆ మచ్చ. నిజంగానే అమ్ముకున్న విధంగానే ఉంది అని మనసులో అనుకుంటూ నీళ్లు తాగి అక్కడే పెట్టి కీర్తిని చూస్తూ తన గదిలోకి వెళ్ళాడు శ్రీ. సాయంత్రం వరకు ఎలానో గడిచిపోయింది ఆఫీస్ పనులకు. అందరూ ఇంటికి బయలుదేరారు. కరెక్ట్గా కీర్తి గదిలో నుంచి వచ్చే సమయంలో అబ్బాయి ఎదురుపడతాడు. అబ్బాయి కీర్తిని చూస్తూ ఉంటాడు. కీర్తి కూడా అబ్బాయినే చూస్తూ ఉంది. శ్రీ కూడా అక్కడే ఉండడం వలన అబ్బాయిని కదిలిస్తాడు. అలా అబ్బాయి తేరుకొని, సారీ మార్నింగ్ అలా అరిచినందుకు అని చెప్పాడు. ఆ మాటలకి కీర్తి కూడా ఈ లోకంలోకి వస్తూ, ఇట్స్ ఓకే సార్ అని వెళ్ళిపోయింది. వెళ్తున్న కీర్తి వైపు కళ్ళార్పకుండా చూస్తున్నాడు అబ్బాయి. అభి వెళ్దామా అన్నాడు శ్రీ. ఇద్దరు అబ్బాయి ఇంటికి వెళ్ళారు. ల్యాండ్లో అబ్బాయి పేరెంట్స్ కూర్చొని ఉన్నారు. అబ్బాయి కార్ దిగి వాళ్ళని చూసి చూడనట్లు వెళ్ళిపోయాడు. అబ్బాయి కోపంగా ఉన్నాడని అనుకున్నారు, కానీ అబ్బాయి పాత జ్ఞాపకాల వల్ల డిస్టర్బ్ అయ్యాడని వాళ్ళకి తెలియదు కదా. అబ్బాయితో పాటు శ్రీ కూడా వచ్చాడు. శ్రీ నేరుగా నవ్వుతూ, హాయ్ అంకుల్, హాయ్ ఆంటీ అని కూర్చున్నాడు. సత్యవతి డల్లుగాను గమనించిన శ్రీ, ఏమైంది ఆంటీ? నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికే వచ్చానని చెప్పాడు శ్రీ. ఏం గుడ్ న్యూస్ శ్రీ అని అడిగాడు అభిరామ్. ముందైతే ఆంటీ ఎందుకు ఇలా డల్లుగా ఉన్నారో చెప్పండి, అప్పుడు చెప్తాను అంటాడు శ్రీ. అది అంటూ జరిగిందంతా చెప్తాడు అభిరామ్. పెళ్లి కోసం ఫోటో పంపించిందంతా. శ్రీ ఆలోచిస్తూ, ఓహో, అందుకే నా అమ్మ గుర్తుకు రావడం. అప్పుడే కీర్తిని చూడడం వల్ల ఈ అభి గారికి కీర్తి అమ్మ పోలికలతో కనిపించిందని మనసులో అనుకుంటూ, మంచిదేలే అనే మాట మాత్రం పైకి అనేశాడు. మంచిదా? ఏంటి మంచిది? అభి పెళ్లి చేసుకోకుండా ఉండడం నీకు మంచిదా శ్రీ అని అరిచింది సత్యవతి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.